ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన వేదికను అలంకరించిన లీలా గారు, పద్మ గారు, వరలక్ష్మి గారు, శిరీష గారు, సౌజన్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మహిళలను గౌరవించడం ఒక మహిళగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి వెళ్ళిపోతున్నారు? ఏమైంది? ఏమైందా రా చెప్తా. ఈ బోర్లు ఎవరు ఊదారు? మీరే. ఈ పూలదండలు ఎవరు కట్టారు? ఇది మీరే. బ్యానర్లన్నీ ఎవరు కట్టారు? అది మీరేగా. రాత్రి నుంచి నిద్ర లేకుండా అలంకరిస్తే వాళ్ళు అలంకరించుకోవడానికే 2 గంటలు పట్టిద్ది. ఈ వేదిక వాళ్ళు అలంకరించారా? రా బావా. అన్నా ఏడన్నా తిరు అన్నా, కార్లో వెళ్ళిపోతున్నాయి. అన్నా హైదరాబాద్ వెళ్తుందా? హైదరాబాద్ అయితే ఓకే గానీ సార్ని మాత్రం ముందు కూర్చోబెట్టండి. మీ ముగ్గురు మాత్రం వెనకమాల కూర్చోండి. అరే అన్న ఫాలోయింగ్ ఏంట్రా ఏమాత్రం తగ్గట్లేదు. అదే కదరా, విజయవాడలో అయినా, సూర్యాపేటలో అయినా, హైదరాబాద్ లో అయినా మొక్క అయిపోవాల్సిందే. ఫీలింగ్ ఏంట్రా? గుండేదో. అన్నా ఈ తిరుగు గారు నీకు ఎలా తెలుసు అన్నా? తిరుగుగారా? తెలీదండి. మరి అంత రెస్పెక్ట్ ఇచ్చి ముందు కూర్చోబెట్టారేంటన్నా? ఎవరు? ఈయన వెనకమాల కూర్చుంటే మీ ముగ్గురు ఎక్కడ కూర్చుంటారా? ఏదరికి చేర్చినా ఈ వీడియో నీకే. నేను తగ్గుతున్నానంటే దానికి కారణం నీ గొప్పతనం కాదు. 3 నెలల నుంచి వాకింగ్ చేస్తున్నా. రాయలసీమ ఫ్యాక్షన్ లో భయంకరమైన నేర చరిత్ర నలుగురులో మీరొకరని మీ ప్రతినిధులు చెప్తున్నారు. ఇప్పుడు కోర్టు దాన్ని నిజం చేయబోతుందా? నేనంత భయంకరమైన నేరస్తున్నైతే ఇంట్లో గిన్నెలు తోమి, బట్టలు ఉతికి, వంట చేసి షాప్కి వచ్చేవాడా?